Welcome to the Kishindar Rao Online Academy. My name is Srikanth. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఒకసారి నోటిఫికేషన్ ఏ విధంగా ఉంది, దాని ప్రాసెస్ ఏంటో పూర్తి డీటెయిల్స్ని మనం ఆలోచిద్దాం. సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేస్తున్నటువంటి ఇండియా ఎగ్జిమ్ బ్యాంక్ నుండి అయితే ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్లో పోస్ట్ నేమ్ వచ్చేసి మేనేజ్మెంట్ ట్రైన్స్ అనే పోస్ట్ అయితే మనకు రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకునే ప్రతి ఒక్కరు ఇండియన్ సిటిజన్ అయిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మేల్ ఫిమేల్ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు అండి. కాబట్టి ఎటువంటి భేదం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరికి అప్లై చేసుకోవచ్చు. మరి ఎప్పుడు అప్లై చేసుకోవాలి అనేది కూడా మనం ఒకసారి చూద్దాం. సెప్టెంబర్ 18 నుంచే మనకు ఆల్రెడీ అప్లికేషన్ స్టార్ట్ అయ్యిందండి, అప్లై చేసుకోవడము. కాబట్టి ఎండింగ్ డేట్ వచ్చేసి October 7 మనకి ఎండింగ్ డేట్. ఎవరైనా చేయని వాళ్ళు ఉంటే అప్లై చేసుకోండి. ఎగ్జామ్ కూడా అక్టోబర్ నెలలోనే మనకు ఎగ్జామ్ ఉంటుందని అయితే ముందుగానే తెలియపరచడం జరిగింది నోటిఫికేషన్లో. కాబట్టి ఎగ్జామ్ కూడా మనకు ఈ నెలలోనే ఉంటుంది, అక్టోబర్ నెలలో. కాబట్టి ఈ యొక్క ఎగ్జామ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ మనం చూద్దాం. ఈ యొక్క పోస్టుకు సంబంధించి ఎన్ని పోస్టులు ఉన్నవి, అదేవిధంగా కేటగిరీ వైజ్గా ఎన్ని పోస్టులు కేటాయించారో కూడా ఒకసారి చూద్దాం. టోటల్ పోస్టులు వచ్చేసి మనకు 50 కనిపిస్తున్నాయండి. జనరల్ కేటగిరీ వాళ్ళకి 22, ఎస్సీ కేటగిరీ వాళ్ళకి 7 పోస్టులు, ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 3 పోస్టులు, ఓబీసీ కేటగిరీ వాళ్ళకి 13 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి 5 పోస్టులు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి సంబంధించిన కేటగిరీలో 2 పోస్టులు అయితే కేటాయించడం అయితే జరిగింది. కాబట్టి ఇంకా ఈ నోటిఫికేషన్లో మనం వెళ్ళి ఆలోచిస్తే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా మనకుంది. కాబట్టి ఒకసారి క్వాలిఫికేషన్ చూద్దాం. మినిమం 60% మనం డిగ్రీ పాస్ అయి ఉండాలండి, గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవాలి. కాబట్టి 60% పాస్ అయి ఉండాలి. అదేవిధంగా పోస్ట్ గ్రాడ్యుయేట్ కూడా చేసి ఉండాలి. అందులో వచ్చేసి MBA, PGDBA, PGD, BM, MMS విత్ స్పెషలైజేషన్ ఇన్ ఫైనాన్స్, ఇంటర్నేషనల్ బిజినెస్ సంబంధించినటువంటి మనకు CA చార్టెడ్ అకౌంటెంట్ కూడా మనం అయి ఉన్నవారు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా వచ్చేసి 60%తో ఉండాలి వాళ్ళు కూడా. అదేవిధంగా మనం CA కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్ కానీ ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరితో దీన్ని గమనించండి. ఒకసారి నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకుని అది ఏ విధంగా ఉందనేది కూడా చూసుకుంటూ ప్రతి ఒక్కరితో అప్లై చేయండి. అదేవిధంగా మనకు ఏజ్ లిమిట్ కూడా ఇచ్చాడు. ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకునే ప్రతి ఒక్కరు జనరల్ కేటగిరీ వాళ్ళకైతే 21 సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా 28 సంవత్సరాలు వరకు ఉన్న వారే అప్లై చేసుకోవాలి. అదేవిధంగా మనకు అక్టోబర్ 1వ తారీఖు 2024 వరకు ఆ టైంలోపే మనకు 21 సంవత్సరాలు నిండి ఉండాలి మినిమం. అదేవిధంగా మ్యాక్సిమం అయితే 25 వరకు అయితే ఉండాల్సిందిగా మనకు తెలియపరిచారు. ఇది జనరల్ కేటగిరీ వాళ్ళకి. మరి SC ST వాళ్ళకైతే ఏజ్ రిలైజేషన్ అయితే ఉంది, కనిపిస్తుంది మనకు 33 years కనిపిస్తుంది. అదేవిధంగా OBC వాళ్ళకైతే 31 years ఉంది. అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్లో సంబంధించినటువంటి కేటగిరీలో కూడా SC ST వాళ్ళకి 43, OBC వాళ్ళకి 41, అదేవిధంగా EWS వాళ్ళకి 38 years అయితే మనకు ఏజ్ లిమిట్గా చూపించడం జరుగుతుంది. కాబట్టి ఒకసారి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని ప్రతి ఒక్కటి ఎవరైతే ఈ యొక్క పోస్ట్కి అవైలబుల్గా ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోండి. అదేవిధంగా ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ ప్రాసెస్ అంటే ఒకసారి ఈ పోస్ట్కి మనం సెలెక్ట్ అయిపోయిన తర్వాత మనకు 1 year వరకు అయితే ట్రైనింగ్ ఉంటుంది. ఈ 1 year ట్రైనింగ్లో ఈ ట్రైనింగ్ పీరియడ్లో కూడా మనకు శాలరీ ప్యాకేజ్ ఉంటుందండి. మంత్లీ వచ్చేసి మనకు 65,000 అయితే మనకు కేటాయించడం అయితే జరుగుతుంది. ప్రతి నెల మనకు 65,000 మనకు 1 year 12 నెలలు అయితే మనకు ట్రైనింగ్ ఉంటుంది. మరి ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మనకు ఎమ్మటే ఏం చేస్తారంటే మన పోస్ట్ నేము డిప్యూటీ మేనేజర్గా మనకు పోస్ట్ నేమ్ ఇచ్చేస్తారు. శాలరీ ఇంక్రీజ్ అవుతుంది. మనకు మంత్లీ వచ్చేసి 1 lakh వరకు ఉంటుంది. అన్ని ఎలివెన్సెస్తో కలిపి మనకు శాలరీ ప్యాకేజ్ కూడా ఉంటుంది. మనకు ఇయర్కి వచ్చేసి 12 lakhs వరకు ఉంటుందండి. కాబట్టి మంత్లీ మనకు 1 lakh వరకు శాలరీ ప్యాకేజ్ ఉంటుంది. మరి జాబ్ ఎక్కడ చేయాలనే ఆలోచన కూడా ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఒకసారి చూడండి, ఇక్కడ ఇచ్చే నోటిఫికేషన్లో ఎనీవేర్ ఇన్ ఇండియా, మన ఇండియాలో ఎక్కడైనా ఈ పోస్ట్ అయితే మనకు చేయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ బ్యాంక్ సంబంధించింది ప్రతి రాష్ట్రంలో ఉంటుంది. కాబట్టి ఎక్కడైనా మనం పోస్టింగ్ ఇచ్చు. కానీ పోస్టింగ్ అనేది మనం అక్కడే ఉండి చేయాలనేది కాదు, మనం ట్రాన్స్ఫర్ కూడా పెట్టుకోవాల్సిన అవకాశం ఉంది. ట్రాన్స్ఫర్ అనేది కూడా ఉంది. కాబట్టి దాన్ని యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా అయితే నోటిఫికేషన్లు అయితే ముందుగానే ఇవ్వడం జరిగింది. మరి ఎగ్జామ్ ప్రాసెసింగ్ ఎలా ఉంటుందో కూడా ముందుగానే ఇచ్చారు. ఒకసారి చూద్దాం మన నోటీస్లో. అదేవిధంగా ఎగ్జామ్ ఫీజు కూడా చూద్దాం. ఒకసారి ఎగ్జామ్ ఫీజు ఎలా ఉంటుంది, అప్లికేషన్ ఫీజు అనేది కూడా చూద్దాం. జనరల్ కేటగిరీ వాళ్ళకి OBC వాళ్ళకైతే 600 ఇచ్చారండి.
మనకు ఆన్లైన్ ఫీజు అయితే మనం అప్లై చేసుకునేటప్పుడు అయితే. మరి ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి కానీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, ఫీమేల్స్కి 100 రూపీస్ మాత్రమే ఇవ్వడం జరిగింది. కాబట్టి అప్లై చేసేటప్పుడు ఒకసారి గమనించి అప్లై చేసుకోండి. అదేవిధంగా ఎగ్జామ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో కూడా ఒకసారి చూద్దాం. నోటిఫికేషన్లో మనకు ఎగ్జామ్ అనేది ఒకటే కనిపిస్తుంది, కానీ పార్ట్ 1 పార్ట్ 2 అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది. పార్ట్ 1 ఎగ్జామ్కి 40 మార్క్స్, పార్ట్ 2 ఎగ్జామ్కి అయితే 60 మార్క్స్ అయితే మనకు ఉంటుంది. మొత్తం టోటల్గా 100 మార్క్స్ కనిపిస్తుంది. మనకు టైం అయితే 2.5 అవర్స్ అయితే ఎగ్జామ్ ఉంటుంది. పార్ట్ 1లో ఫైనాన్షియల్ స్టేట్మెంట్కి సంబంధించినట్టయితే ఎగ్జామ్ ఉంటుంది. పార్ట్ 2 అయితే అటెంప్ట్ ఎనీ 6 out of 8 క్వశ్చన్స్ అని ఇచ్చాడు. మనకు ఒకసారి ఆలోచించండి, ఎగ్జామ్ అనేది ఇది ఎలా ఉంటుంది, బిట్ వైజ్గా ఉండదు, ఎస్ఐ రేటింగ్లా ఉంటుంది. కాబట్టి ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు మాత్రం ఎస్ఐ రేటింగ్ సంబంధించి ప్రిపేర్ అవుతూ ఉండాలి. కాబట్టి ఒకసారి అయితే ఆలోచించండి. అదేవిధంగా మరి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది చూస్తే, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్లో వచ్చిన మార్కులను బట్టే మనకు సెలెక్షన్ ఉంటుందండి. మ్యాక్సిమం వెయిటేజ్ ఎలా తీసుకుంటారంటే, ఎగ్జామ్లో 70% వెయిటేజ్ తీసుకుంటాడు. తర్వాత మనకి ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ ఇంటర్వ్యూ అనేది మనకు 30% వెయిటేజ్ ఉంటుంది జాబ్ సెలక్షన్లో. కాబట్టి ఈ విధంగా అయితే సెలెక్ట్ చేస్తారు. కాబట్టి ఒకసారి అయితే చూడండి, నోటిఫికేషన్ ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోండి. అప్లై చేయని వారైతే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరైతే అప్లై చేసి ఖచ్చితంగా జాబ్ కొట్టాలనేది నేను కోరుకుంటున్నాను. సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించింది కాబట్టి. అదేవిధంగా ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరు ఆన్లైన్లో మాకు మంచి ప్లాట్ఫారం కావాలనుకున్న వాళ్ళు కిషన్ధర్ రావు ఆన్లైన్ అకాడమీ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. అనుభవజ్ఞులైన మంచి ఫ్యాకల్టీతో మన క్లాసులు అయితే చెప్పించడం జరిగింది. కాబట్టి ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి సిలబస్, క్లాసెస్ పూర్తిగా మనకు కిషన్ధర్ రావు ఆన్లైన్ అకాడమీ యాప్లో ఉన్నవి. కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని ఉపయోగించుకొని ప్రతి ఒక్కరు జాబ్ కొట్టవలసిందిగా తెలియపరుచుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.